ఇటీవలి కాలంలో స్ట్రీట్ ఫుడ్ కి ఫుల్ గిరాకీ ఏర్పడుతోంది. ఒకప్పుడు నగరాలు పట్టణాలకు మాత్రమే పరిచయమైన ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న చిన్న టౌన్లకి కూడా వచ్చి చేరింది. సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు కూడా వెరైటీ స్నాక్స్ తో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త వంటకాల తయారీకి మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా రొటీన్ గా ఉండే ఫుడ్ కంటే వెరైటీ ఫుడ్ ని ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెరసి రెగ్యులర్ గా దొరికే మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, ఎగ్ బజ్జీలు మాత్రమే కాకుండా వెరైటీ బజ్జీలు నోరూరిస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని టేస్ట్ చేసేందుకు క్యూలు కడుతున్నారు. రాజమండ్రిలో సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ కోసం జనం ఎగపడుతున్నారు. ఏవి అప్పారావు రోడ్ సెంటర్లో శ్రీనివాస మిక్చర్ సెంటర్ కి రోజు వందల సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ స్పెషల్ గా దొరికే బజ్జీలను టేస్ట్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం కూడా ప్రజల అభిరుచికి తగ్గట్లో వినూత్న బజ్జీలను అందుబాటులో పెడుతున్నారు. అందుకే ఈ షాప్ నోరూరించే బజ్జీలకు ఫేమస్ గా మారిపోయింది. ఇక్కడ మ్యాంగో బజ్జీ, యాపిల్ బజ్జీ, వంకాయ బజ్జీ, పైనాపిల్ బజ్జీ, వామాకు బజ్జీలను తినేందుకు జనం ఇష్టపడతారు. ఇక చిన్నపిల్లల కోసం గులాబ్ జామ్, డైరీ మిల్క్, కిట్ క్యాట్ బజ్జీలు ప్రత్యేకం. ఒక్కసారి ఈ బజ్జీలు తిన్నారంటే ప్రతిరోజు కుటుంబ సమేతంగా క్యూ కట్టాల్సిందేనంటున్నారు ఆహార ప్రియులు. రాజమండ్రి వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఈ బజ్జీలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని నెలల నుంచి వెరైటీ బజ్జీల తయారీపై దృష్టి పెట్టామని శ్రీనివాస మిక్చర్ పాయింట్ యజమాని చెబుతున్నారు. అందరూ చేసినట్టే మనము చేస్తే అందులో ప్రత్యేకత ఉండదని భావించి ఇలా వెరైటీ బజ్జీలకు శ్రీకారం చుట్టామని అంటున్నారు. వీటిని తినేందుకు జనం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. అయితే కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా బజ్జీలు తయారు చేస్తున్నామంటున్నారు. మన దగ్గర మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది సార్. మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ ఎక్కువగా వెళ్తాయి అన్నమాట. మిగిలిన ఐటమ్స్ కూడా డిఫరెన్స్ అన్నమాట. పైనాపిల్ బజ్జీ, యాపిల్ బజ్జీ, వంకాయ బజ్జీ, తర్వాత బీరకాయ బజ్జీ, ఇమ్యూనిటీ బజ్జీ అవి ఉంటాయి అన్నమాట. అన్నిటికన్నా బజ్జీలో రకాలు ఎక్కువ ఉంటుంది. పైనాపిల్ బజ్జీ బాగుంటుంది, మళ్ళీ ఇష్టంగా తింటారు. అది మిక్చర్లోకి వచ్చేసరికి మీకు కాజు టమాటో బాగుంటుంది, బజ్జీ మిక్చర్ బాగుంటుంది. ఇంకా ఉన్న రకాలు ఇంకా పల్లి మిక్చరు, అటుకులు మిక్చరు, గీ అటుకులు మిక్చరు, ఇంకా ఎన్ని రెగ్యులర్గా డిఫరెంట్ కావాల్సిన వాళ్ళకి అవి క్రిస్పీగా తింటారు అన్నమాట. అది 16 సంవత్సరాల బట్టి వ్యాపారం చేస్తున్నాం సార్. ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది సార్. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా బ్రాంచ్ ఉంది. ఇప్పుడు బ్రాంచ్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక 2-3 రోజుల్లో అది కూడా సోషల్ మీడియాలో యాడ్ చేస్తామన్నమాట. పైనాపిల్ జాగ్రత్తగా బాగా పండుగ తీసుకొని దాన్ని ఇంకా మొత్తం స్కిన్ అంతా తీసేసి దాంతో బజ్జీలు వేస్తామండి. దాంతో మిక్చర్ కూడా చేసినా కానీ చాలా బాగుంటుంది. పైనాపిల్ మిక్చర్ కానీ, దానిమ్మ మిక్చర్ కానీ, పన్నీర్ మిక్చర్ కానీ, పన్నీర్ బజ్జీ మిక్చర్ కానీ, ఇవన్నీ కొత్త రుచుల కోసం అని చెప్పి పెట్టామన్నమాట. అంతా మనం న్యాచురల్గానే చేస్తాము. అంతా కూడా హోమ్ రెడీయే, బయట నుంచి తీసుకొచ్చి ఇంకా అప్పుడప్పుడు ఏపీది కూడా ఏమి ఉండదు. మీకు సమోసా కానీ, మిర్చిలు కానీ, ఏదైనా కానీ సొంతంగా చేసేదే. అటుకులు కూడా మామూలుగా మేము దంపుడు అటుకులు వాడతామన్నమాట. ఇప్పుడు మన తాతయ్యగారు వాడిన కానీ కూడా మేము ఇప్పుడు కూడా ఆ దంపుడు అటుకులనే పొన్నూరులో తెప్పించుకుంటాం అన్నమాట. అటుకులు అవి న్యాచురల్గా చాలా బాగుంటాయి. ఇక ఇక్కడి వెరైటీ బజ్జీలు టేస్ట్ చేసేందుకు రాజమండ్రి వాసులు కూడా క్యూ కడుతున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన బజ్జీలు కాకుండా వెరైటీ బజ్జీలు టేస్ట్ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని అంటున్నారు. వంకాయ బజ్జీలంటే ఇష్టమని కుటుంబ సమేతంగా వచ్చి బజ్జీలు తింటున్నామంటున్నారు. ఇక్కడ ఉన్న టేస్ట్ ఇంకెక్కడా ఉండదని, బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయంటున్నారు. నేను రోజు ఎగ్ మిక్స్ తింటాను. ఎగ్ బోండా బాగుంటుంది అండ్ అన్ని బజ్జీలు బాగుంటాయి, కానీ ఎగ్ మోల్డ్ చాలా బాగుంటుంది. దాంతోపాటు నేను వెజ్ సమోసా తింటాను, అది చాలా బాగుంటుంది. ఎన్ని రకాలు ఉంటాయి మామూలు బజ్జీలు? ఇక్కడ 10 రకాలు ఉంటాయి. 10 రకాల్లో నాకంటే ఎగ్ బోండా చాలా బాగుంది. నేను ఎక్కువ ప్రిఫర్ చేసే ఎగ్ బోండా అంతే. మీరు మీ ఫ్రెండ్స్ వస్తుంటారా? నేను అంటే మోస్ట్లీ నేనే వస్తాను, అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు. రోజు వస్తారా? రోజు రాను, వీక్లీ 2 అలా వస్తాను. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడే ఉంటుందా టేస్ట్? అంటే నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మళ్ళీ దూరం కన్నా ఎక్కువ చాలా బాగుంటుంది తెచ్చుకున్నాం కదా. ఎక్కువ పార్సల్ చేసుకొని నేను తింటాను ఎక్కువ. వంకాయ బజ్జీ ఇష్టం అండి మాకు. ఇక్కడ వంకాయ బజ్జీ బాగుంటుంది, మా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అన్ని రకాల బజ్జీలు ఉంటాయండి ఇక్కడ. వామాకు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, పన్నీర్ బజ్జీ, పైనాపిల్ బజ్జీ, అల్లం బజ్జీ అన్నీ ఉంటాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ అంతా వస్తుంటారు? వస్తాము, ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తామండి. మీరు ఎక్కువ వంకాయ బజ్జీ మాకు బాగా నచ్చింది.